సాఫ్ట్ ఇడ్లీ కోసం బ్యాటర్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ ఆఫ్ మినపగుళ్ళను 2 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. 2 గ్లాసెస్ ఆఫ్ మినపగుళ్ళను 3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 2 గంటలు నానితే సరిపోతుందన్నమాట. నేను ఇక్కడ శ్రీ లలిత బ్రాండ్ ఇడ్లీ రవ్వను వాడుతున్నాను. చాలా బాగుంటుంది, సన్నగా ఉంటుంది రవ్వ, అండ్ ఇడ్లీ కూడా చాలా స్మూత్గా ఉంటాయి. మనం 2 గ్లాసెస్ ఆఫ్ మినపగుళ్ళు తీసుకున్నాం కదా, 1 గ్లాస్ ఆఫ్ మినపగుళ్ళకి 2.5 గ్లాసుల వరకు రవ్వ తీసుకోవచ్చు. లేదా 1 గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసుల రవ్వ వేసినా కూడా బాగుంటాయి. మీకు ఎక్కువ రవ్వ కావాలంటే 2.5 వరకు వేసుకోవచ్చు అనమాట. ఇలా తీసుకున్న తర్వాత 4 టైమ్స్ వాష్ చేయాలి ఈ రవ్వను కూడా. అది ఎలా అంటే, ఆ రవ్వలో వాటర్ నింపేసి ఆ రవ్వ అంతా సెటిల్ అయిన తర్వాత, అడుగుని సెటిల్ అయిన తర్వాత ఆ నీళ్లు వంపేయాలి. ఈ విధంగా 4 టైమ్స్, అంటే చేయి పెట్టి పిసికి ఇలా కడగాల్సిన అవసరం లేదు. జస్ట్ వాటర్ ఫిల్ చేయడం, ఒక 5 మినిట్స్ తర్వాత వంపేయడం. ఇలా 4 టైమ్స్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత 1 అవర్ పాటు ఈ రవ్వను కూడా నానబెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా నానితే ఇంకా చాలా స్మూత్గా వస్తాయి, చాలా ఫ్లఫీగా వస్తాయి ఇడ్లీ. ఇలా 1 అవర్ నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 అవర్స్ తర్వాత మినపగుళ్ళను మనం మిక్సీలో పిండి వేసుకుందాం. మిక్సీలో వేసి టీ గ్లాస్ ఉంటుంది కదా, టీ గ్లాస్కి 1/2 గ్లాస్ వాటర్ పోసి ఒక 2 మినిట్స్ పాటు బాగా మిక్సీ పట్టుకోవాలి. కూల్ వాటర్ అవన్నీ నేనేం వేయను, నేను నార్మల్ వాటర్ వేసి 2 మినిట్స్ పాటు మిక్సీ పట్టుకుంటాను. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. మనం పిండి పట్టుకొని చూస్తే చాలా స్మూత్గా ఉండాలి, అలా ఫ్లఫీగా రావాలి పిండి. ఆ ఫ్లఫీగా ఉన్నంత వరకు మిక్సీ పట్టేసుకొని ఈ పిండిని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా వేరే బౌల్లోకి ఈ పిండి అంతా ట్రాన్స్ఫర్ చేసుకోండి. చూడండి ఎంత మెత్తగా ఉందో, ఫ్లఫీగా ఉంది పిండి. ఈ విధంగా రావాలన్నమాట. ఆ తర్వాత మనం ఆ నీళ్ళు వంపేసి ఇడ్లీ రవ్వలో అవి వాటర్ అంతా పిండేసి ఈ మినపిండిలో యాడ్ చేసుకోవాలి రవ్వ అంతా. ఇలా యాడ్ చేసుకున్న రవ్వను బాగా మన చేతితో బాగా మిక్స్ చేయాలి. అడుగు నుంచి పై వరకు బాగా కలుపుతూ ఉండాలన్నమాట. కలిపిన తర్వాత బాగా ఒకే సర్కిల్లో మూవ్ చేస్తూ తిప్పుతూ ఉండాలి. కొంచెం వాటర్ కూడా మధ్యలో గట్టిగా ఉందనుకుంటే కొంచెం వాటర్, 2 స్పూన్ల వాటర్ యాడ్ చేసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలి పిండిని. ఇలా కలుపుకోవాలి. ఇలా ఒకే డైరెక్షన్లో ఇలా ఫ్లఫీగా రావడం కోసం ఒక 5 మినిట్స్ పాటు ఇలా అనుకోవాలి పిండి. ఈ విధంగా 5 మినిట్స్ బాగా బ్లెండ్ చేసుకోవాలి ఫ్లఫీగా రావడం కోసం. ఆ తర్వాత ఓవర్ నైట్ అంతా ప్రిజర్వేషన్ కోసం పక్కన పెట్టుకోవాలి. ఇది 2 డేస్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని వేసినా కూడా ఇడ్లీ ఫ్లఫీగానే వస్తాయన్నమాట. నేను అయిపోయింది. మార్నింగ్ అయిన తర్వాత చూపిస్తాను చూడండి పిండి ఎలా ఫ్లఫీగా వస్తుందో. చూడండి ఈ విధంగా ఫ్లఫీగా వస్తుంది. దీనిలో మనం 1 స్పూను సాల్ట్ యాడ్ చేసుకొని ఇడ్లీ వేసేసుకోవడమే. చూసారా ఎలా ఉందో? అలా బ్లెండ్ చేయడం వల్ల ఇలా ఫ్లఫీనెస్ వస్తుంది. 1 స్పూన్ నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను. చేసి మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత ఈ పిండిని ఇడ్లీ పాత్రలో 10 to 15 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. అప్పుడు చాలా బాగా ఉడుకుతాయి. ఇంకంతా ఎక్కువసేపు కూడా వండినా కూడా గట్టిగా అవుతాయి ఇడ్లీ. ఈ విధంగా ఉడికిన తర్వాత 5 మినిట్స్ పక్కన ఉంచుకొని చల్లార్చుకున్న తర్వాత ఇడ్లీ తీసుకోవడమే. నేను కొంచెం వేడి మీద తీస్తాను, అలాగే ఇది కొత్త ఇడ్లీ పాత్ర, అందు గురించి కొంచెం అంటుకుంటుంది. చూడండి ఎలా ఫ్లఫీగా వస్తున్నాయో. చాలా సాఫ్ట్గా ఉంటాయి, చాలా ఫ్లఫీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. చట్నీతో కానీ కారపొడి నెయ్యితో కానీ చాలా బాగుంటాయి. మా ఇంట్లో అందరికీ కూడా చాలా నచ్చుతాయి ఇడ్లీ అనేది. నేను డైలీ తింటాను. మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.